శ్రీకాకుళం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు నిర్వహించిన ట్రాప్లో ఇచ్చాపురం మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ అప్పారావు 10,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు నిరీక్షణరావు తన పెన్షన్ ప్రయోజనాలు ఇతర అనుమతుల కోసం ఎంఈఓ కార్యాలయాన్ని ఆశ్రయించారు. సంబంధిత ఫైళ్లపై సంతకం చేయాలంటే 10,000 రూపాయల లంచం ఇవ్వాలని అప్పారావు డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అధికారులు ట్రాప్ ఏర్పాటు చేసి సోమవారం ఎంఏఓ కార్యాలయంలోనే బాధితుడి నుంచి 10,000 రూపాయల నగదు స్వీకరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రసాయన పరీక్షలు నిర్వహించి కార్యాలయంలోని రికార్డులను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.